పార్టీలకు అతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు. బుధవారం రామాయంపేట మున్సిపల్ సాధారణ సర్వసభ సమావేశం గజవాడ లావణ్య నాగరాజ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామన్నారు. వేసవికాలం మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, సీసీ కెమెరాలు, మల్లెచెరువు సుందరీకరణకు పాటుపడతామన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మున్సిపల్ పాలకవర్గం పార్టీలకు అతీతంగా పనిచేసి రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో పథంలో తీసుకుపోవాలని దిశానిర్దేశం చేశారు. లైటింగ్స్, ఐమాక్స్ లైటింగ్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మరి బ్రహ్మాండంగా ఐమాక్స్ లైటింగ్స్ కూడా నేనే వచ్చి మరి మీరు పెట్టగానే ఇనాగ్రేట్ చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా మనకి రామాయంపేట్ పట్టణ అభివృద్ధి ముఖ్యం, రామాయంపేట్ ప్రజల శ్రేయస్సు ముఖ్యం. కాబట్టి పార్టీలకు అతీతంగా ఏదున్నా పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి. రామాయంపేట్ పట్టణాన్ని అభివృద్ధి, సేవా, సంక్షేమంలో ముందుంచే విధంగా మనం పనిచేయాలని చెప్పి మా కౌన్సిలర్లకు, మా చైర్పర్సన్ గారికి, మా వైస్ చైర్పర్సన్ గారికి, మా కమిషనర్ గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, ఇంతకుముందు మా రవాణా ఆరోపించిండు మొత్తం ఉన్న ఫండ్స్ అన్ని తీసుకుపోయి ఒకటే దగ్గర పెట్టుకోరని చెప్పి. ఆ విధంగా మన మీద ఆరోపణలు రావద్దు. ఏదున్నా అందరూ మనకు ఒకటే, అన్ని వార్డులలో కూడా సమానంగా పెడుతూ అందరూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి మరి నీటి సమస్య, నీళ్లు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా, నీటి సమస్య లేకుండా మరి తీర్చిదిద్దాలని చెప్పి కూడా మా గౌరవ చైర్పర్సన్ గారిని, వైస్ చైర్పర్సన్ గారిని, కమిషనర్ గారిని, మా కౌన్సిలర్లను కోరుతా ఉన్నా. అన్ని విధాలుగా నీటి సమస్య తీర్చడానికి అవసరమైతే మా సొంత డబ్బులతో కూడా మేము సహాయపడడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా మనకి నీటి సమస్య ఉందనే కంప్లైంట్ మనకు రావద్దు అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి మరి నీటి సమస్య తెచ్చింది కూడా గత 10 ఏళ్ళున్న బీఆర్ఎస్ పార్టీ. మిషన్ భగీరథ అన్నారు, కాళేశ్వరం అన్నారు, 1000 కోట్లు దండుకురు, దోచుకురు, దాచుకురు తప్ప మన పట్టణానికి కానీ మన ప్రజలకు కానీ ఉపయోగపడే పని ఏది కూడా మీరు చేయలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మరి ఏదున్నా బ్రహ్మాండంగా రామాయంపేట్ పట్టణాన్ని, రామాయంపేట్ మున్సిపాలిటీని తీర్చిదిద్దే విధంగా మరి మేము పనిచేస్తాం. నా పూర్తి సహాయ సహకారం కూడా మా చైర్పర్సన్ గారికి, మా వైస్ చైర్పర్సన్ గారికి, మా కమిషనర్ గారికి, మా కౌన్సిలర్లకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎటువంటి అవినీతికి కూడా మనం తావియొద్దు. ఎందుకంటే గతంలో చాలా అవినీతి అయిందని చెప్పి ఆరోపణలు కూడా వచ్చినాయి. కాబట్టి అదే ఒక దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి అవినీతి కూడా తావివ్వకుండా బ్రహ్మాండంగా ఓన్లీ అభివృద్ధి, సేవా, సంక్షేమంలో మనం పనిచేసే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసే విధంగా, ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే విధంగా మరి మీ అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఒక సూచన చేసుకుంటూ, మరి ఇవాళ మరి అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, నా ముందున్నటువంటి కౌన్సిలర్లకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయ